యూనిక్ ఖరీదైన వంటల ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పనస గింజలతో కర్రీ వండబోతున్నాను. పనస గింజలు, వంకాయలు, ఒక కొబ్బరికాయ, ఒక మామిడికాయ, 2 ఉల్లిపాయలు, సాల్టు, పసుపు, కారం, 4 పచ్చిమిర్చి. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. పనస గింజలను ఎలా ఈజీగా కట్ చేసుకోవాలి, ఎలా పీల్ తీసుకుని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తానండి. ఒక పనస గింజ తీసుకుని చాకుతో ఇలా 2 పీసెస్ కింద కట్ చేయాలన్నమాట. ఇవి కొంచెం ఒక్కొక్కసారి జారుతూ ఉంటాయండి, అంటే కొంచెం జిగురు ఉంటుంది కదా, దానివల్ల కొంచెం చేతికి చాకు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇదైతే ఈజీ అండి, అయితే కొంచెం ఎండినట్లయితే కనుక మనకు అసలు జారదనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి పైన లేయర్ తీయాలండి. ఒకటి లైట్గా చూసారా, లైట్ కలర్లో కనిపిస్తున్న లేయరు అండ్ బ్రౌన్ కలర్ ఉన్న లేయర్ ఉంది కదా, ఆ 2 లేయర్స్ని కూడా తీసేయాలి. అయితే యాక్చువల్గా బ్రౌన్ కలర్ ఉన్న లేయర్ తీయనవసరం లేదు, అలా ఉంచేయచ్చండి. కానీ మా పిల్లలు ఇష్టంగా తినరు అనమాట, అందుకని నేను తీసేస్తున్నాను అనమాట. అవి ఉంచేయచ్చు, కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. అది ఉంచుకుని ఉంటేనే కర్రీ బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినడం లేదని ఉద్దేశంతో నేను తీసేస్తున్నాను అనమాట. అలా మొత్తం 2 లేయర్లు కూడా తీసేస్తున్నాను నేను. అలా నీట్గా చేసుకోవాలి, నీట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. కార్బోహైడ్రేట్స్ అంటే ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఇది సమ్మర్లో వస్తాయి కదా, సీజనల్ ఫ్రూట్ కదా ఇది, ఈ టైంలో మనకు దొరుకుతుందండి. కాబట్టి ఈ టైంలో మనం వండుకుంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ పొట్టు మనకి పోయే వరకు అనమాట ఒక 2 టైమ్స్ మనం వాష్ చేసుకున్నట్లయితే క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసుకుని పక్కన వేరే బౌల్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దీన్ని మేము చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇది కొబ్బరి తిరుగుడు అంటారనమాట, మీరేమంటారో నాకు తెలియదు, కానీ అలా చేయాలన్నమాట. మొదట చుట్టూ కార్నర్లో చేయాలండి, తర్వాత మధ్యలో చేయాలి. ఎలా చేసినట్లయితే చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇలా కోరింది అయితే కనుక కూర బాగుంటుందండి. అదే ఒకవేళ మనకి ఇది అవైలబుల్గా లేదనుకో, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. అయితే ఇలా తీసుకున్న అయితే కనుక బాగుంటుంది. మీ దగ్గర ఉంటే కనుక ఇలా చేయండి, లేని పక్షంలో అవైలబుల్గా లేకపోతే కనుక అలా మిక్సీ పట్టుకోండి, మీ ఇష్టం, అది మీ చాయిస్. చూసారా, మొత్తం అలా 2 చెప్పులు కూడా తీసుకుని 2 చెక్కల నుంచి కూడా తీసేసి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. తురుము ముందుగా ఒక బాండి తీసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, అలాగే వాష్ చేసి పెట్టుకున్న పనస గింజలను, వంకాయ ముక్కలను వేసాను. మొత్తం అన్నీ వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము, 2.5 స్పూన్ల సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలపాలన్నమాట. కారం సరిపోయింది లేదో చూద్దామండి. దీనికైతే ఎక్కువ కారం అయితే పట్టదు, తక్కువే పడుతుందండి, చూద్దామన్నమాట. నేను ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసాను. మొత్తం అంతా కూడా బాగా కలపాలి. నేనైతే ఇది స్టవ్ మీద పెట్టలేదండి, ఏదో నాకు సరిపోలేదు, ఇంకొక స్పూన్ కారం వేసాను, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలపాలన్నమాట. కలిపి చూసారా, బాగుందా, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి మనకి. ఇవి పీసెస్ ఉడకాలి కదండి, అందుకు వాటర్ వేసుకున్నాను అనమాట. ఇది మునిగేంత వాటర్ వేసుకోవాలి. మొత్తం అంతా ఒక్కసారి కలిపిన తర్వాత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి మనకైతే. మా పీసెస్ అన్నీ కూడా మునిగిపోయినంత వాటర్ వేసాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత వేసుకుని ఒక 10 నిమిషాలు కానివ్వాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చాలి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. 80% వరకు మనకు కుక్ అయిపోయినట్లండి, ఎందుకంటే వంకాయలు మగ్గిపోయినాయి. పీసెస్ కూడా చూద్దాం, 80% వరకు కుక్ అయినాయండి. ఇంకా 20% ఉండాలన్నమాట. ముందుగా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను అనమాట. మామిడికాయ మొత్తం నేను కట్ చేసి పెట్టుకున్నాను, కానీ అన్నీ వేయలేదండి, కొంచెం ఉంచాను. ఎందుకంటే పులుపు చూసిన తర్వాత వేయాలి, బాగా పులుపు అయితే బాగోదు కదా. ఇప్పుడు అయితే ఉంచాను నేను. మళ్ళీ ఒకసారి చూస్తానండి ఎలా ఉందో. పులుపు అయితే సరిపోలేదండి, మొత్తం పట్టేస్తాను అనమాట. మొత్తం కాయ వేసేసాను. మొత్తం ఒక్క 10 నిమిషాలు ఉడికితే చాలండి. మామిడికాయ వెంటనే ఉడికిపోద్ది అనమాట, 10 నిమిషాలు ఉడికిపోతుంది మామిడికాయ. అలాగే పీసెస్ కూడా ఈ
పనస గింజలు కూడా ఉడికినాయో లేదో చూద్దాము. మనకు దగ్గర పడిపోయింది ఆల్రెడీ కర్రీ. ఒకసారి తిప్పిన తర్వాత చూద్దాం. మామిడికాయ పీసు ఉడికిపోయిందండి. తర్వాత పనస గింజలు కూడా ఉడికిపోయినాయి. రెండు కూడా చక్కగా 100% ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. మనకు ఆల్రెడీ దగ్గర పడిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకోవడం అంటే ఇప్పుడు చూసారు, సర్వింగ్ బౌల్లో తీసిన తర్వాత ఎంత బాగుందో. ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ, మీరు అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ను యాక్టివేట్ చేయండి.